విద్యా సంస్థలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఉప్పల్లో నిరసన దీక్ష నిర్వహించారు. ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఫణీంద్ర నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శిల్పారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డొనేషన్లు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా తదితర పేర్లతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక వసూళ్లకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక విధానం తీసుకురావడంతో పాటు అక్రమంగా శాఖలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత సీట్ల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఉప్పల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో అధిక సంఖ్యలో ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసి మన పేద భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, వందే మాతరం, వందే మాతరం. పాఠశాలలో యజమాన్యము పేరెంట్స్ పై వాళ్ళ బలహీనతను ఒక వ్యాపారంగా తీర్చిదిద్దుతున్నారు. దాంట్లోనే మా స్కూల్లో చదివితే ఈ ర్యాంక్ వస్తుంది, మా స్కూల్లో చదివితే ఈ ర్యాంక్ వస్తుంది అని పబ్లిసిటీ చేసి మన పేరెంట్స్ని దాన్ని అట్రాక్ట్ చేసే విధంగా చేస్తున్నారు. ఇక్కడ శేఖర్ రావుజీ అని ఉంటుడు ఉప్పల్ల, పెద్దవాళ్ళందరికీ తెలుసు శేఖర్ రావుజీ. ఆయన దగ్గరకు పోయి పుస్తకాలు తెచ్చుకునేది మేము. ఇప్పుడు అట్లా లేదు. ఈ స్కూల్లో కొడుకులు ఏం చేసిరంటే 300 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు మీ అయ్యే జాగిరనుకుంటుర్రా? పేదోడు ఎట్లా కడతాడా? పూర్వం మేము చదువుకునేటప్పుడు ఉప్పల్లా మా స్కూల్. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు ఉప్పల్ డివిజన్లో ఏదైతే ప్రైవేట్ యాజమాన్యం దోపిడీ పైన ఏదైతే నిరసన కార్యక్రమాన్ని మా మర్నేని ఫణీందర్ గారు డివిజనల్ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మీరు చూస్తున్నట్టయితే మొన్న స్కూల్స్ రీఓపెన్ అయినాయి. సో ఎంత ఫీ స్ట్రక్చర్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే కొంతమంది వచ్చి చాలా బాధపడుతున్నారు. మేము మిడిల్ క్లాస్ పీపుల్, మాకింత ఒకటేసారి ఫీ స్ట్రక్చర్ 15 నుంచి 30% పెంచడం జరిగింది. సో అట్లాంటప్పుడు మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి, పిల్లలకి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, మళ్ళీ స్కూల్ ఫీజులలో మళ్ళీ దాంట్లో కేటగరైజ్ చేశారు. మళ్ళీ దాంట్లో స్టేషనరీ ఫీజు సెపరేట్, మళ్ళీ తర్వాత బస్ ఫీజు సెపరేట్, మళ్ళీ తర్వాత ట్యూషన్ ఫీజు సెపరేట్. స్టేషనరీ ఫీజు అయితే ఒక్కొక్కళ్ళు ఇంతకుముందుకు మా శ్రవణ్ గారు చెప్పినట్టు మాకు ఒక లిస్ట్ ఇస్తుండే స్కూల్ పిల్లలకి బయట కొనుక్కొచ్చే అవకాశం మాకు ఇస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా స్కూల్లోనే కొనుక్కోవాలి, బుక్కులు బయట దొరకవని చెప్పేసి వాళ్ళు ఒక స్టాండర్డ్ రేట్లు ఫిక్స్ చేసి ఆ స్టేషనరీ ఆ స్కూల్లో తప్పితే వేరే దగ్గర అవైలబుల్ లేకుండా చేసే ప్రయత్నం కూడా మన యాజమాన్యం చేస్తున్నారు. తర్వాత బస్ ఫెసిలిటీస్ అంతకుముందుకు యాన్యువల్ని ఎంతో అంత ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండే. ఇప్పుడు దాన్ని 15 నుంచి 25,000 వరకు కూడా దాన్ని పెంచడం జరిగింది. అంటే ట్రాన్స్పోర్ట్కి 25,000, బుక్కులకి 15,000, మళ్ళీ తర్వాత యాన్యువల్ ఫీజు 10. అంటే ఒక కేజీ పిల్లలు చదువుకోవాలంటే మినిమం 1,50,000 నుంచి 2 లక్షలు ప్రైవేట్ స్కూల్స్లో. అదే కార్పొరేట్ స్కూల్స్లో అయితే 5 నుంచి 6 లక్షల వరకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఎట్లా పేరెంట్స్ దీని ఒత్తిడిని ఎట్లా తట్టుకుంటారు? ఇదంతా ఎందుకు అవుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రాపర్ ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల. ఇప్పటికే మీరు చూసుకున్నట్టయితే ఫీ రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విషయంలో ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి వాళ్ళకి రావడం లేదు. 25 లక్షల స్టూడెంట్స్ ఫీ రీఎంబర్స్మెంట్ రావట్లేదు. తర్వాత స్కాలర్షిప్స్ రాక చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. మధ్యలోనే వాళ్ళకి పిల్లలకి ఎవరికైతే వాళ్ళ ఆర్థికంగా లేని వాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఆ స్కాలర్షిప్స్, ఆ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోయేసరికి ఆ స్కూల్ డ్రాప్ అవుట్స్ మధ్యలో 8th డ్రాప్ అవుతున్నారు, 9th డ్రాప్ అవుతున్నారు. ఎందుకంటే మన కాంగ్రెస్ వైఫల్యం. వాళ్ళు ఇవన్నీ కరెక్ట్గా చేస్తే డ్రాప్ అవుట్స్ ఎందుకు జరుగుతాయి? తర్వాత ప్రైవేట్ స్కూల్స్కి మనం ఎందుకు పేరెంట్స్ దాని ప్రైవేట్ స్కూల్స్కి మనము పంపిస్తాము? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యము,
వాళ్ళు ఇస్తాన్న హామీలు ఏమీ నెరవేర్చలేదు, స్టూడెంట్స్కి ఇస్తాన్న భరోసా వాళ్ళు కల్పించలేదు. సో రానున్న రోజుల్లో ఇది మాత్రము జరగకూడదు. ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ప్రైవేట్ స్కూల్స్కైనా కార్పొరేట్ స్కూల్స్కైనా ఒక ఫిక్స్డ్ రేటు, ఒక ఫిక్స్డ్ ఫీజు అనేది నియమించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయం చూడండి, ఇంతకుముందుకు వారు చెప్పినట్టు నవోదయ సెంట్రల్ స్కూల్స్ మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ నేను కోరిట్లలో విజిట్ చేసినాను. ₹1 తీసుకోవట్లేదు. వాళ్ళు ఎంట్రన్స్ ద్వారా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఊరికే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎడ్యుకేషన్ ఒక ఎంట్రన్స్ ద్వారా వాళ్ళని రిక్రూట్ చేసుకొని పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు. మిమ్మల్ని ఫ్రీగా చేయమని చెప్పట్లేదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తట్టుకునే విధంగా ఫీ స్ట్రక్చర్ని నియమించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలు అలానే ఒక కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ పైన మన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంకు నిరసనగా ఈరోజు ఉప్పల్ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, అలానే రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అలానే అనేక మంది నాయకులు, డివిజన్ అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క శిబిరాన్ని నుంచి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ 2009లో విద్యా హక్కు చట్టం కింద ఎంతమందికి మీరు ఉచిత విద్య అందిస్తున్నారు? 25% మనం ఉచిత విద్య అందించాలి. ఎంతమంది అకౌంటబిలిటీ ఉంది? జవాబుదారీతనం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. అలానే ప్రతి స్కూల్కి చూస్తుంటే ఆ యొక్క పాఠశాలలో 24 నుంచి 36 అంటే 24/36 స్కూల్ క్లాస్ రూమ్స్ ఉండాలి. ఎన్ని స్కూల్లో ఈ విధంగా ఉన్నాయి? ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు ఎంత నడుపుతున్నారు? టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు ట్యూషన్ ఫీజు అని వసూలు చేస్తారు, డొనేషన్ ఫీజు అని వసూలు చేస్తున్నారు. అసలు డొనేషన్ ఫీజులు లేవు. ఒక నామ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ మనం తీసుకున్నట్లయితే ఆ చట్టం ప్రకారం అసలు ఆ నిబంధనల ప్రకారము మొత్తం మీరు ఉల్లంఘించి ఈ యూనిఫామ్స్ కానీ బుక్స్ విషయంలో కానీ నేను ప్రత్యేకంగా అడుగుతున్నా. ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఐఐటి స్టూడెంట్స్ అని చెప్పి ఐఐటి మీరు బుక్స్ పెడుతున్నారు. ఐఐటి చెప్పాలంటే స్కూల్ విషయంలో బీఈడి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ఉండాలి. ఏ స్కూల్లో బీఈడి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ఉన్నారు? 10వ తరగతి చదివిన, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని తీసుకొచ్చి మా పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీరు. ఈ యొక్క మొత్తం యంత్రాంగం మీద విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు సమాధానం చెప్పాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మేము మా ఉప్పల్ డివిజన్ నుంచి ఇంతమంది అతిరథ మహారథులు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శిబిరం సాక్షిగా చెప్తున్నాం. రేపు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కలుస్తాం. అలానే ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ గారిని కలుస్తాం. ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించకుండా ఏ సంస్థ అయితే నడిపిస్తున్నారో విద్యా సంస్థలు ఖచ్చితంగా సమానం చెప్పాలా, సీజ్ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క బుక్స్ కూడా యూనిఫామ్స్ విషయంలో ఇలా కమిషన్ బేసిస్ చేసుకుంటూ మీరు విద్యని అమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అకౌంటబిలిటీ, జవాబుదారీతనం మీరు చెప్పాల్సిందే. ఆ చెప్పేదాకా బీజేపీ పోరాటం ఆగదు. ఈ యొక్క డివిజన్ నుంచే ప్రారంభమైంది. ఈ యొక్క ఈరోజు బాలలే రేపటి పౌరులుగా మారుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా